ఆంధ్రప్రదేశ్లో మరొక ఎయిర్పోర్ట్కి రంగం సిద్ధమవుతుంది. ఇప్పుడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పక్కన అండర్ కన్స్ట్రక్షన్. వైజాగ్లో ఆల్రెడీ ఎయిర్పోర్ట్ ఉంది. ఆ రూట్లో చూస్తే రాజమండ్రిలో ఒక ఎయిర్పోర్ట్ ఉంది. ఆ తర్వాత విజయవాడలో ఒక ఎయిర్పోర్ట్ ఉంది. తర్వాత ఈ మధ్యలో ఎక్కడా లేదు. కర్నూలు ఓరవకల్లు ఒకటి, కడపలో ఒకటి ఉంది. మెయిన్ రూట్లో చూస్తే కనుక అంటే విజయవాడ తర్వాత గుంటూరు, ప్రకాశము, నెల్లూరు లేదు. మళ్ళీ చిత్తూరులో తిరుపతి దగ్గరే ఉంది. అటు లోపలికి పోతే కర్నూలు, కడప దగ్గర ఉంది. మిగతా అట్లాగా లేనటువంటి చోట్లకి ఎయిర్పోర్ట్లను ప్లాన్ చేస్తున్న దాంట్లో నాగార్జున సాగర్ దగ్గర మాచర్ల మండలం నాగార్జున సాగర్ దగ్గర ఎయిర్పోర్ట్ అన్నటువంటి ఒక ప్రతిపాదన. దానికి 1800 ఎకరాల్లో విమానాశ్రయం ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి సంబంధించి కలెక్టర్ తాజాగా అరుణ్ కుమార్ ఆ ప్రాంతానికి వెళ్ళి పరిశీలించారు. ఏవియేషన్కి సంబంధించినటువంటి వాళ్ళని తీసుకెళ్ళి ఫ్లైటెక్ ఏవియేషన్కి ఇది సాగర్లోని ఫ్లైటెక్ ఏవియేషన్కి చేరుకుని సంస్థ ఎండి కెప్టెన్ మమతాతో చర్చించారు. విమానాశ్రయం ఏర్పాటుకు కావాల్సినటువంటి భూముల్ని కూడా పరిశీలించారు. కాబట్టి మరొక ఎయిర్పోర్ట్కి రంగం సిద్ధమవుతోంది ఆంధ్రప్రదేశ్లో.